చంచలత్వాన్ని కోరుకోవటం మనస్సు యొక్క మౌలిక లక్షణం. అందుకే కుదురుగా కూర్చొని ధ్యానం చేయటానికి అది ఎంతమాత్రం ఇష్టపడదు. ఇలా చంచలమైన మనస్సు మన జీవితానికి విలన్ అయితే ఆ మనస్సును వంచి సరైన దారిలో పెట్టగలిగే హీరోయే ధ్యానం. సినిమాలో విలన్కి హీరోకి ఫైట్స్ జరిగినట్లే నిజ జీవితంలో కూడా మనస్సుకి ధ్యానానికి ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. సినిమాలో ఒక్కోసారి విలన్దే పైచేయి అయినట్లు జీవితంలో ఒక్కోసారి మనసుదే పైచేయి అవుతుంది. అప్పుడు మనకు ధ్యానం కుదరదు. చివరికి సినిమాలో అంతిమ విజయం హీరోదే అయినట్లు నిజ జీవితంలో కూడా అంతిమ విజయం ధ్యానానిదే అవుతుంది. కనుక ధ్యానాయుత జీవితమే సార్థక జీవనం. బ్రహ్మర్షి సుభాష్